జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ, తనలో తానే ఇబ్బంది పడుతూ, మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక, ముందుగా మనకి చూసుకున్నట్లయితే ముందుగా మనం అనుకున్నట్టుగానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, అలానే మందు పెట్టడం, యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, కాలభైరవ, కాళికామాత, ఇంకా స్పిరిట్ ప్రేయర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కన్నా కూడా చెడు చేసేటువంటి తత్వం, గుణము, చెడు చేసేటువంటి విధానము చాలా ఉన్నాయి. మంచి మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమం చేస్తే దానికి ఒక ప్రతిఫలం అనేది ఎప్పుడు కనిపిస్తుందో తెలియదు. కానీ ఇలా చెడు చేయించడం పడడం వల్ల కొన్ని రోజుల్లోనే మనం ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఎలా అంటే నిజమే కదండి, మనము మంచి చేస్తే అది తెలియదు,
మర్చిపోతారు. చెడు చేస్తే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటారు. అయితే మనకు ముఖ్యంగా తులారాశి వారికి ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. తులారాశి వారికి ఇలాంటి ఏమైనా జరిగితే వారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వకపోవటం. తులారాశిలో ఎవరైనా ఉన్నారా? మీ జాతక ప్రకారంగా తప్పేం లేవు. ఏ నక్షత్రమైనా, ఏ గడిలో ఉన్నా, ఏ లగ్నం అయినా, ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నా, దశాంతర దశలు ఏదున్నా కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ వయసు మించిపోయింది, పెళ్ళి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీకు ఏదో జరిగిందని. మీరు చదువుకున్న దానికి చేసే పనికి సంబంధం ఉండదు, ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందని. అలానే మీరు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అవ్వలేకపోతున్నారా? విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే దానికి తగ్గట్టుగా మీరు లేరు. మీకేదో గ్రహాలు సహకరించక కాదు, మీకు నక్షత్రాలు సహకరించక కాదు, మీ టైం బాగాలేదేమనుకుంటున్నారా? అట్లా ఏమి ఉండదు. దేవుడు మనకి రాత రాసినప్పుడు అన్నీ రాస్తాడు. దానికి తగ్గట్టు కాకుండా భిన్నంగా ఉన్నాయి అంటే అక్కడ మనం మానవులు రాసిన రాతలో మనం ఏదో ఇబ్బంది పడుతున్నామనే అర్థం. ఎందుకంటే బంగారం అంటారు, మేలిన బంగారం అంటారు. అలాంటి మనసు ఉన్నటువంటి తులారాశి ఏదైనా సరే ఎడం చేత్తు ఇచ్చేస్తారు. దానం కావాలన్నా, సహాయం కావాలన్నా ఎడం చేత్తు ఇచ్చి మర్చిపోతారు. అంటే కుడి చేత్తు ఇస్తే గుర్తునిద్ది అని ఎడం చేత్తు ఇచ్చేస్తారు. అలాంటి తత్వం గల ఒక తులారాశి వారికి మంచి జరగట్లేదు అంటే నక్షత్రాల పరంగా కాదు, అది మీకేదో జరుగుతుంది అని అర్థం. పూర్వీకుల ఆస్తుల కోసమో స్వతహాగా కోటీశ్వరులు లాంటి వారు, స్వతహాగా జమీందారు లాంటి వారు తులారాశి వారు. లేకపోయినా కూడా రాజాలా బతుకుతారు తులారాశి వారు. కానీ వారికి ఎదుటి వారికి నచ్చక శ్రేయోభిలాషులే, పక్కనుండేవారే గొయ్యి వేస్తూ ఉంటారు. లవరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఊబిలో తోసేస్తూ ఉంటారు. మనం జీవించడం ఇష్టం ఉండదు, నటించరు. తులారాశి నటించరు, జీవిస్తారు. ఆ జీవించడం అనేది ఇటు వాళ్ళకి నచ్చక ఏదో చేపిస్తుంటారు. దాని ద్వారా మీకు డబ్బులు జేబులు ఎప్పుడు ఉండవు. ఎంతటి ఉన్నత స్థాయిలో చదువుకున్నా కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏంట్రా బాబు ఎంత ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు. మన బాధ మనకే అర్థమైంది, ఇటు వరకు తెలియదు. దానికి ఏంటంటే మీకు నక్షత్ర ప్రకారం కాదు, ఏదో చెడు జరుగుతుంది మీలో, ఎవరో ఏదో చేపిస్తున్నారు మీకు. దాని ద్వారానే ఆ చిరాకులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు గురువు దగ్గరికి వెళ్ళి చూయించుకోండి. చిన్న ఉపశమనం కావాలి అంటే మీకు ప్రతిరోజు కూడా లక్ష్మీనరసింహస్వామి వారి స్తోత్రం వినండి. అలానే మేడి చెట్టు ఉంటుంది. ఈ మేడి చెట్టు కింద ప్రతి గురువారం దీపారాధన చేయటం, రావి చెట్టు కింద దీపారాధన చేయటం, ఆవు నెయ్యితోనే చేయాలి, 2 ఒత్తులేసి చేయాలి దీపారాధన చేయటం. గురువారం రోజున సాయంత్రం 5 లోపు రావి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ ఒక 3 చెంబులు నీళ్లు పోయటం, షుగర్ వేయాలి, అందులో పంచదార వేసి నీళ్లు పోయాలి, బెల్లం కానీ పంచదార కానీ వేసి నీళ్లు పోయటం, ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్ఞివ్వటం, ఇలాంటివి చేస్తూ ఎండి మిరపకాయలు ఒక 1/2 కిలో, నల్ల నువ్వులు ఒక 1/4 కిలో, తెల్ల ఆవాలు ఒక 1/4 కిలో, నవధాన్యాలు ఒక 1/2 కిలో, ఇవన్నీ కూడా ఒక ఎర్రని వస్త్రం అంటే బ్లౌజ్ పీస్ లాంటి దాంట్లో కట్టేసి, ఈ కట్టేసినటువంటి దాన్ని మీకు దేవుని మందిరం వద్ద ఉంచేసి ఒక 7 రోజుల తర్వాత ఇది మన తల చుట్టూతో 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు తీసేసుకొని, దానితో పాటు ఒక 56 రూపాయలు కూడా దిష్టి తీసేసుకొని అవన్నీ కూడా కలిపేసి ఎక్కడైనా పారేటి నీటిలో వేయటం. ఆ 56 రూపాయలు అయితే ఏదైనా కొనేసి ఎవరికైనా పేదవాళ్ళకి పంచిపెట్టడం చేస్తే కొంతమేర ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. అలానే వెండి, ఇత్తడి, రాగి ఇలా పంచలోకాలు ఉంటాయి. ఈ పంచలోకాలు మిశ్రమం కలిగినటువంటి లాకెట్ ఏదైనా పెట్టుకొని అది కూడా దానం చేయాలి, ఎవరికైనా మంచి జరుగుతుంది. లేదా శివాలయంలో పంచామృత అభిషేకం 7 వారాలు చేయించండి. 1 వారం మిస్ అయినా పర్వాలేదు, మధ్యలో 7 వారాలు ఖచ్చితంగా చేయించండి. కొంతమేర ఉపశమనం జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న తులారాశి వారు ఎవరైనా ఉంటే నాలాంటి గురువు దగ్గరికి కానీ మీకు సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే సరైనటువంటి పరిష్కారం మార్గాలు చూపిస్తారు. మళ్ళీ కూడా మీరు జీవన శైలి మొదలుపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.